అభివృద్ధిని హైదరాబాద్కే పరిమితం చేయకుండా ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలన్నదే తమ సంకల్పమని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ, మిషన్ లెర్నింగ్ వంటి పరిజ్ఞానాన్ని యువత అందిపుచ్చుకోవాలన్నారు. కరీంనగర్ జిల్లాలో యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించేలా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొత్త సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు మంత్రులు. అటు దావోస్ పర్యటనలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని దాన్ని కూడా విమర్శించడం బీఆర్ఎస్ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు పొన్నం ప్రభాకర్. మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఒక స్కిల్స్ క్యాపిటల్ గా ఎవరైనా ఏ స్కిల్ కు సంబంధించి ఉదాహరణకి ఇప్పుడు శ్యామ్ గారు ప్రారంభోత్సవం చేస్తా ఉన్న డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కానీ వివిధ అప్లికేషన్ డెవలప్మెంట్ విషయంలో జావాకు సంబంధించి నెట్ అప్లికేషన్స్, అదేవిధంగా డేటా ఇంజనీరింగ్, అదేవిధంగా యూజర్ ఇంటర్ఫేస్ కు సంబంధించిన ఫ్రంట్ ఎండ్ టూల్స్ ఏ విధంగా ఉండాలని, ఆటోమేషన్ టెస్టింగ్, ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ తో పాటు ఈరోజు వీరు ప్రధానంగా ఈ 7-8 అంశాలు తలపెట్టితే మొత్తం మన రాష్ట్రానికి సంబంధించి కూడా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ విషయంలో మనము మన పిల్లలకి ట్రైనింగ్ తో పాటు నైపుణ్యాలు పెంచే ఒక కార్యాచరణలో భాగంగానే ఈరోజు ఆ స్ఫూర్తిని తీసుకొని టెక్ జీని సంస్థను స్థాపించి ఇలా పరిచయ సమావేశాన్ని అడ్డుకోవాలనే ప్రయత్నాన్ని ఎదుర్కొనే వ్యూహాన్ని చెప్పి ఇవాళ అక్కడ హైదరాబాద్ లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా అయితే కట్టుబడి ఉందో హైదరాబాద్ అభివృద్ధి చేయడానికి అడ్డం తగులుతున్న వాళ్ళందరినీ అధిగమించి ఇలా జిహెచ్ఎంసీ బడ్జెట్ పాస్ చేసుకుంది, దాన్ని కూడా అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అనేక రకాలుగా మనం చూస్తా ఉన్నాం. అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే కూడా ఆర్థికంగా విధ్వంసమైన తర్వాత కూడా ఈరోజు ఒక క్రమశిక్షణతో కష్టపడి క్షేత్రస్థాయి ప్రజలకు లాభం చేయాలనే ప్రయత్నం జరుగుతుంటే కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా ఒక మాట మాత్రం ఇలా అన్ని రంగాల సంక్షేమము, అభివృద్ధి, అన్ని రకాల కార్యక్రమం సమానంగా కొనసాగాలంటే సాంకేతికంగా మారుతున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ప్రవేశపెట్టినటువంటి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విప్లవంతో ఇలా ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఎదిగిన మన భారతదేశంలో తెలంగాణ తప్పకుండా ముందుండడానికి అందరం కలిసి పనిచేస్తా ఉన్నాం.